అమ్మ ప్రీతి వస్తారన్నో ఎక్కడమ్మా మీ అత్తయ్య గారు? అయ్యో భగవంతుడా, ఏంటయ్యా నా బిడ్డకి కష్టం. మేడం పదండి, టైం అవుతుంది. ప్రీతి అక్క, మీకేం కాలేదు కదా? వాళ్ళు మిమ్మల్ని ఏం చేయలేదు కదా? నేనెంత భయపడిపోయానో తెలుసా? ఇప్పటి వరకు మీకోసం ఎదురు చూస్తూ బతుకుతున్నాను. ప్రీతి ఏడవద్దు, నేను వచ్చేసాను కదా, నాకేం కాలేదు. ఇన్స్పెక్టర్ గారు చూస్తున్నారు కదా, ఇంకా మీరు మా వదిని ముద్దాయిగానే చూస్తున్నారా? తను ఏ నేరం చేయలేదు. దయచేసి ఆ సంఖ్యలు తీయండి. కానిస్టేబుల్, సార్. ఆ బేడీలు తీయండి. ఓకే సార్. రోహిత్ గారు, అసలు ఏమైంది? ఎవరు మిమ్మల్ని కిడ్నాప్ చేశారు? అది ఇన్స్పెక్టర్ గారు, రోహిత్ ని కిడ్నాప్ చేసి దాన్ని హత్యగా చిత్రీకరించిన కిలాడి లేడీలు వీళ్ళే. హత్య నేరాన్ని మా కోడలు ప్రీతి మీద వేసి తనని జైలు పాలు చేసింది. ఎలాగైనా మా ఆస్తిని సొంతం చేసుకోవాలని ఈ అనన్యే ఎన్నో ఎన్నో కుట్రలు పన్నింది ఎస్ఐ గారు. చివరికి రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయింది. ఎస్ఐ గారు, అనన్య చేసిన కుట్రలకి పాపాలన్నిటికీ సాక్ష్యాల్ని మేం చూపించలేకపోవచ్చు, కానీ ప్రజెంట్ ఈ కేసుకి సంబంధించినంత వరకు ఇక్కడ విక్టిమ్ నేనే, ప్రధాన సాక్ష్యం నేనే. దయచేసి దీని మీద కేసు ఫైల్ చేసి ఎప్పటికీ మనుషుల మధ్యకి ఈ రాక్షసిని రానివ్వకుండా శిక్ష వేయించండి ప్లీజ్ ఎస్ఐ గారు. ఇవి నా భర్తను నాకు దూరం చేయడానికి ఇంత దారుణాన్ని కొడికడతావా? నన్ను 2 రోజులుగా కటకటాల్లో నరకం అనుభవించేలా చేశావు. నిన్ను అరెస్ట్ చేయడం కాదే, నరికి చంపేయాలి నిన్ను. అమ్మ ప్రీతి, ప్రీతి, అమ్మ ప్రీతి, ఆగు. నువ్వు తనని ఏమి అనొద్దు. తన పాపాలతో తన తలరాతని తనే రాసుకుంది. ఇక దీని బతుకు కటకటాల వెనకేనమ్మా. ఇక దీని సంగతి పోలీసులు చూసుకుంటారు. ఎస్ఐ గారు తీసుకెళ్ళండి. తీసుకెళ్ళండి. ఓకే సార్.
ఇన్స్పెక్టర్ గారు, అసలు ఇలాంటి దాన్ని వదిలిపెట్టకండి. అలాగే మేడం. పిన్ని, అమ్మా నాన్నలు ఎలా ఉన్నారు? ఇంటికి వెళ్దాం నాన్న, చెప్తాను. నాకిదేదో చెడు సూచనగా అనిపిస్తోంది. ఇప్పుడు టీవీ ఎందుకు? హెవెన్ రిసార్ట్ లో ప్రమాదమా? అదే పాత న్యూస్ లేక. ఆనంద, బాబుకు ఒకసారి వీడియో కాల్ చేయమ్మా. కొండ ప్రాంతం కదా, సిగ్నల్స్ సరిగా ఉండవక్క. అయ్యో ఏమైంది లీలా? ఏమైంది? ఏమండి, అంటే ఆ రోజు అక్కడ జరిగిన ప్రమాదంలో రోహిత్ చనిపోయాడా? ఏం లేదు లీలా, అలా ఏం లేదు. అయ్యో భగవంతుడా, లీలా, నా బిడ్డ మంటలో కాలి బూడిదైపోయాడా? ఏం కాలేదు లీలా. మన బిడ్డ చనిపోయాడా? ఏం కాలేదు. ఊరుకో లీలా. ఆనంద, ఏంటానంద మీరు చేసింది? రోహిత్ మంటల్లో చిక్కుకుని ప్రాణాలు పోగొట్టుకున్నాడని ఎందుకు నా దగ్గర దాచారు? నాకెందుకు చెప్పలేదు ఆనంద? అయ్యో, అక్క, అది కాదక్క. ఏమైందంటే నాకంతా తెలిసిపోయింది ఆనంద. నేను పేపర్ చూశాను. అయ్యో అక్క, అయ్యో భగవంతుడా, నా మాట విను. ఏం నా బిడ్డ. అయ్యో, అయ్యో, నేనేం పాపం చేశానండి? నాకెందుకు ఘోష? అయ్యో లీలా, లీలా. అయ్యో నా బిడ్డ. ఊరుకో లీలా. అయ్యో, నాకెందుకు గర్భశోకం? అక్క, అక్క, ఇది పాత న్యూస్ అక్క. రోహిత్ ఏమీ కాలేదు. వాళ్ళు పొరపాటు ఈ వార్త వేశారక్క. రోహిత్ ఏం కాలేదక్క. రోహిత్ ప్రాణాలతో క్షేమంగానే ఉన్నాడు. ఎక్కడ ఆనంద? ఎక్కడున్నాడు? ప్రీతి, రోహిత్ ట్రిప్ నుంచి వస్తున్నారు కదా, ఎర్ర నీళ్లు దిష్టి తీద్దామని వాళ్ళని బయటే ఉంచానక్క.